హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైజ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజైతే ఒక డే బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి. సో నా డే రొటీన్తో పాటు ఈ రోజైతే నేను మింత్రాలో ఒక మంచి డ్రెస్ తీసుకున్నాను అనమాట. 3 పీస్ కుర్తా సెట్ ఫెస్టివల్ వేర్లా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ 700 రేంజ్లో ఉందన్నమాట. మెయిన్లీ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది, మంచి ఫ్యాబ్రిక్తో వచ్చింది. అదంతా కూడా నేను ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. సో వీడియో కంప్లీట్గా చూసాను. ఇంకా మార్నింగ్ మార్నింగ్ వెళ్ళారు, ఎగ్జామ్ ఉందన్నమాట ఈరోజు. ఇంకా వచ్చేస్తారు, బ్రేక్ఫాస్ట్ టైంకి వస్తానని చెప్పేసి వెళ్ళారనమాట. లంచ్ బాక్స్ కూడా ఏం తీసుకెళ్ళలేదు, డైరెక్ట్గా లంచ్ చేసి వెళ్తా అన్నారు. బికాజ్ మధ్యలో కొంచెం లేజర్ దొరికిందంటే. సో ఇంకా అలాంటప్పుడు ఏంటంటే ఇంకా ఆయన బ్రేక్ఫాస్ట్ అంతా కూడా బయట తీసుకొస్తారనమాట, కొంచెం టైం ఉంది అన్నప్పుడు. అలాంటప్పుడు నాకు కూడా కొంచెం రెస్ట్ దొరుకుతుంది కదా, అందుకనే నేను కూడా ఇంకా మార్నింగ్ లేచి పీస్ఫుల్గా నా పనులన్నీ చేసుకుంటూ ఉండగా చేతను కూడా లేచేసాడు అనమాట ఈరోజు. ఇంకా వాడు లేచిన తర్వాత కాసేపు వాడుతూ టైం స్పెండ్ చేస్తాను. ఇంక లేవగానే అర్రిబర్రీగా వాటర్ తాగు ఇంకా రెడీ అవ్వనట్టు చేయను అనమాట. లేవగానే పక్కన జెండు బామ్ ఉంటే దాన్ని పట్టుకుని ఎలా రాసుకోవాలని చెప్తూ ఉన్నాడు. పక్కన జెండు బాము, ఏసీ రిమోట్ అన్నీ ఉంటాయి కదా, వాటన్నిటి గురించి కాసేపు మాట్లాడతాడు అనమాట. ఒక్కొక్కసారి లేచి వాడే ఏసీ వేసుకుని పడుకుని పోతూ ఉంటాడు, పక్కన రిమోట్ ఉంటుంది కాబట్టి. ఇంకా అలా కాసేపు వాడితో టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా అప్పుడు వాటర్ అది ఇస్తూ ఉంటాను అనమాట. ఇంకా బెడ్ సెట్ చేయడానికి కూడా లేవడం ఇంకా చాలా స్లోగా లేపాలి. ఇక్కడ అదే జరుగుతుంది. లేస్తావా, వాటర్ తాగుతావా అని అడుగుతూ ఉన్నాను, అయినా లేవట్లేదు. ఇంకా సర్లే అని చెప్పేసి నేను లేచి అప్పటికే ఒక పావుగంట పైన అయిపోయింది. ఇంకా మళ్ళీ వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి కదా, ఎందుకంటే చేత నైట్ డిన్నర్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు ఏమీ తినడండి. వాడంతటి వాడే అలా ఉండిపోతాడు అనమాట. బ్రెస్ట్ ఫీడ్ చేసిన నాళ్ళు ఫీడింగ్, ఆ తర్వాత అయితే ఎక్స్టర్నల్ మిల్క్ అయితే ఏం తాగడం, వాడికి అస్సలు నచ్చదు కూడా అలా తాగడం. ఇంకా అలా ఉండిపోతాడు. నైట్ టైమ్స్ కూడా మధ్యలో లేవడం అట్లాంటిది ఏమి ఉండదు. అసలు ఏం ఫీడింగ్ మాన్పించినప్పుడు ఉంటాడా, ఉండగలడా లేదా అని చాలా డౌట్ పడ్డాను. నేను కూడా ఇంకా స్లోగా మాన్పిద్దాం అన్నట్టుగా ఒక్కొక్క ఫీడ్ మాన్పిస్తూ వచ్చాయి కదా. ఫైనల్లీ మొత్తం ఫీడింగ్ అయితే కంప్లీట్గా మానేశాడు. బట్ ఏంటంటే ఇంకా అసలు వాటర్ కూడా తాగడానికి లేవడం అనమాట. చక్కగా మంచిగా పడుకుంటాడు. మళ్ళీ మార్నింగ్ లేచాకే వాటర్ తాగి ఫ్రెష్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాడనమాట. బాగానే ఉంటున్నాడు, ఎక్కువసేపే ఉంటాడని చెప్పాలి అసలు ఏం తినకుండానే. ఇంకా అందుకే ఫస్ట్ నేనైతే హాట్ వాటర్ పెట్టేసి స్టవ్ మీద లోపలికి వచ్చి ఇంకా బెడ్ అంతా సెట్ చేస్తున్నాను అనమాట. ఈ గ్యాప్లో వాడిని లేవమని అడుగుతూ ఉంటాయి కానీ వాడు అస్సలు లేవడానికి ఇష్టపడ్డు, అలా పడుకుని బద్ధకంగా అలానే ఉంటున్నాడు. వాడిని పిలుస్తూ ఒక్కొక్క బెడ్షీట్ మడత పెడుతూ చేస్తూ ఉంటాను అనమాట. మార్నింగ్ ఎందుకంటే నాకు లంచ్ ప్రిపేర్ చేసినా చేయకపోయినా వాడు లేవకముందే నేను మ్యాక్సిమం పనులు కంప్లీట్ చేస్తాను కాబట్టి కాస్త పీస్ఫుల్గానే ఉంటుందిలేండి. వాడిని ఏమంత హర్రీగా చేయను, ఎప్పుడో ఒకసారి బాగా లేట్ చేస్తే తప్ప అప్పుడైతే ఇంకా త్వరగా లేరా అని చెప్పేసి కసురుకుంటా తప్ప మ్యాక్సిమం స్లోగానే ఉంచుతాను. ఎందుకంటే స్కూల్కి స్టార్ట్ అయిపోతే ఇక తర్వాత ఈ స్లో మార్నింగ్స్ లాంటివి ఏమి ఉండవు. ఇక హర్రీ బర్రీలు, పరుగులు, త్వరగా లేపడాలు ఇవన్నీ తప్పవు కదా. ఇంకా అందుకే మ్యాక్సిమం స్లో మార్నింగ్సే ఉంటాయి చేతనికి అయితే. అండ్ ఇక్కడైతే ఇంకా వీడు ఫ్రెష్ అయిపోయాడు. బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి మా హస్బెండ్ వచ్చారనమాట కరెక్ట్గా. ఇంకా ఆయన వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తారనమాట. చెప్పాను కదా, ఇంకా ఎప్పుడైనా ఖాళీ ఉంటే బయట నుంచి తీసుకొచ్చేస్తారు. ఈరోజు కూడా ఇంకా ఆయన చాలా ఎర్లీకి వెళ్ళారు మార్నింగ్. ఇంకొచ్చేటప్పుడు 9-9:30 ఆ టైంకి వస్తాను, బ్రేక్ఫాస్ట్ తీసేసుకొస్తాను, ఇంకా ఏం ప్రిపేర్ చేద్దని చెప్పారు. ఇంకా అందుకే మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈలోగా జస్ట్ స్నానం చేసి వచ్చాడు అంతే చేతని, ఈలోగా రెడీ అయ్యే టైంకి వచ్చేసారనమాట. అందుకని బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తే చేతనికి సర్ప్రైజ్ అని తీసుకొచ్చి ఇచ్చారు. వాడు చాలా ఎక్సైట్ అయిపోతాడు. వాడికి ఏం తెచ్చినా ఎక్సైట్మెంటే అనమాట. ఆఖరికి ఆకుకూరలు తెచ్చినా ఎక్సైట్మెంటే, చెప్పాను కదా. చాలా ఎక్సైటెడ్గా ఉంటాడు. దేనికన్నా చిన్న చిన్న వాటికి ఆనందపడిపోతుంటాడు అనమాట. బయట ఏదో బైక్ సౌండ్ వస్తే చూడటానికి వెళ్ళిపోతున్నాడు. వాడు వెనకాల మా హస్బెండ్ వెళ్ళి వెంటనే తీసుకొస్తారు. అంటే పరిగెట్టుకుంటే ఏం వెళ్ళిపోయినా అక్కడికి వెళ్ళిపోయి ఆగుతాడులేండి, ప్రాబ్లం లేదు. వాడికి తెలుసు, పర్వాలేదు, చాలా వరకు బాగానే మేనేజ్ చేస్తాడనమాట. అక్కడికి వెళ్ళి ఏంటని చూడాలి ముందు, సౌండ్, క్రేన్లు, లారీలు ఏం వచ్చినా చూస్తాడు. బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత కుకింగ్ కూడా స్టార్ట్ చేసేసాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం లేదు కాబట్టి మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నా. నైట్ అయితే మ్యాక్సిమం క్లీన్ చేయలేదండి, అలానే ఉంచేసాను. ఇలా దొరికినప్పుడు టైం కాస్త రిలాక్స్ అవుతాను. ఏదో ఒక మీల్ ప్రెప్ లేకపోతే కొంచెం టైం కలిసి వస్తుంది కదా, ఇక ఆ టైంలో నెక్స్ట్ వదిలేసిన పనులు ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకుంటాను అనమాట. ఇక మీన్ వైల్ మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ ఉంటాను. రెస్ట్ తీసుకోవడం కూడా ఇంపార్టెంటే కదా. ఇంకా అందుకని అలాగా అప్పుడప్పుడు వీలైనప్పుడు మా హస్బెండ్ ఇంకా బయట నుంచి తీసుకొస్తారు. ఇంకా అలా రెస్ట్ తీసుకుంటూ ఉంటాను అనమాట. సో దట్ నాకు కూడా ఇంకా ఆ టైంలో రెస్ట్ దొరుకుతుందని చెప్పాలి. ఇంక ఇక్కడైతే ఈరోజు బీరకాయ కర్రీ చేయమన్నారు మా హస్బెండ్. చేతనికి మా హస్బెండ్కి ఈ బీరకాయలు, ఆకుకూరలు, పప్పులు ఇలాంటివి అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. చాలా ఇష్టంగా తింటారు. ఇంకా అది కూడా అందుకే నేను స్లోగా కుక్ చేస్తూ ఉంటాను.
ఇలాంటి కర్రీస్ ఏంటంటే మనం లో ఫ్లేమ్లో పెట్టి ఒక అరగంట టైం పట్టినా స్లోగా కుక్ చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఈవెన్ వంట రాని వాళ్ళైనా సరే లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం అనుకోండి కర్రీ బాగా టర్న్ అవుట్ అవుద్ది అనమాట. మంచి ఫ్లేవర్ఫుల్గా వస్తుంది. దానిలో మనం ఎక్స్ట్రాగా ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడైతే నేను ఉల్లిపాయలు మాత్రమే వేసి ఉప్పు పసుపు వేసి మంచిగా మగ్గించాను. ఆ తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసి వాటితో పాటే ఫ్రై చేసా కాసేపు, వాటర్ కాస్త రిలీజ్ అయ్యేంత వరకు. ఆ తర్వాత కాస్త కుక్ అయ్యన్నప్పుడు టమాటో కూడా జస్ట్ పైన అలా వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసామనుకోండి ఆ వేడికి పైనే టమాటాలు మంచిగా మగ్గిపోతాయి అనమాట. ఆ తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మిగిలిందంతా కూడా కర్రీతో పాటు మగ్గిపోద్ది. చక్కగా ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఫ్లేవర్స్ బాగుంటాయి అండ్ ఆల్సో న్యూట్రియంట్స్ కూడా బయటికి పోవన్నమాట. ఎప్పుడైనా కర్రీ టేస్టీగా రావాలి మంచిగా ఉండాలనుకుంటే మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే బెస్ట్. ఇది బిగినర్స్కి టిప్ అని చెప్పొచ్చు. తర్వాత అయితే ఇది కొంచెం మగ్గిన తర్వాత నేను దీనిలోనే కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి అట్లాంటివి యాడ్ చేయట్లేదండి. బికాజ్ ఈ కర్రీ మైల్డ్గానే ఉంటే బాగుంటుంది. మరీ ఎక్స్ట్రాగా స్పైసెస్ కానీ కారంగానే ఉంటే ఫ్లేవర్ మారిపోద్ది అనమాట. బీరకాయలో కమ్మదనం పోతుంది. ఇంకా అందుకని ఇలా కుక్ చేస్తున్నాను. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని కారం యాడ్ చేసుకున్న తర్వాత కూడా మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. మంచి గ్రేవీలా ఫామ్ అవుతుంది. ఇలాగా ఏం కూర? బీరకాయ కూర. ఏం కూర? టేస్ట్ చేస్తావా? ఎలా ఉంది? సూపరా? మళ్ళీ వండాలా? ఎలా ఉంది టేస్ట్? నచ్చిందా? ఎవరి కోసం చేసానే? ఎలా ఉంది? ఉప్పు సరిపోయిందా? తినేస్తావా? పట్టినా? హ్యాపీయా? నీకు ఏ కర్రీ ఇష్టం చెప్పు? బెండకాయ కూర ఇష్టమా? బీరకాయ ఇష్టం లేదా? బీరకాయ కూడా ఇష్టం. చేతనికి అన్ని కూరలు ఇష్టమే. బాయ్ ఫ్లైంగ్ కిస్. ఇక్కడ నేను కిచెన్లో వంట చేస్తుంటే చేతన ఆడుకుంటూ ఉన్న మీన్వేల్ వస్తుంటాడు అనమాట. ఈరోజు మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఆయన దగ్గర నుంచి కూడా మధ్యలో వచ్చి అమ్మ ఏం చేస్తున్నాను ఒక లుక్ వేస్తాడు. అలానే ఈరోజు కూడా వచ్చి చూశాడు. ఏ కర్రీ వండితే ఆ కర్రీ కొంచెం టేస్ట్ చూపించమంటాడు అనమాట వంట చేస్తున్నప్పుడే. అలా టేస్ట్ చూపిస్తే వాడికి ఇష్టం. ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా నేను అడుగుతాను. వాడికి తెలిసినా తెలియకపోయినా అదొక సెన్సర్ అలవాటు చేస్తాను అనమాట. సో అలాగా ఇంకా ఈరోజు బీరకాయ కర్రీ విత్ బాయిల్డ్ ఎగ్ అలాగే కరివేపాకు పొడి విత్ కొంచెం నెయ్యి వేసి ఇంకా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా ఒక కర్రీ వండుకున్నా ఏంటంటే కొంచెం మనం ప్లానెడ్గా ప్రోటీన్ ఉండేలాగా డైలీ ఒక ఎగ్ తీసుకోవడం, డైలీ కర్డ్ తినడం, పెరుగుతో పాటు ఒక బనానా తినడం చేసామనుకోండి మంచిగా లంచ్ కూడా ఫుల్లీ ప్యాక్డ్గా ఉంటుంది. దాంతోపాటు న్యూట్రిషియస్గా తిన్నట్టు ఉంటుంది. అండ్ ఆల్సో మధ్యాహ్నం తినే లంచ్ కొంచెం మనం హెవీగా ఇలా తింటేనే ఆ డే అంతా కూడా ఎనర్జీ ఫామ్ అవుతుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ ఎంత మంచిగా క్వాలిటీగా తినాలో లంచ్ అంత హెవీగా తింటే బెస్ట్. అలాగే డిన్నర్ అంత లైట్గా తినాలన్నమాట. అలా ఉంటే ఏంటంటే మనం వెయిట్ మేనేజ్ చేసుకుంటాము, హెల్త్ కూడా బాగుంటుంది. అలాగైతే మా లంచ్ ప్లేట్ మేము ప్లాన్ చేసుకుంటాము. ఇలా ప్లేటింగ్ చేసుకుంటాం అనమాట. సో దట్ ఏంటంటే ఏమేమి కుక్ చేసాము, ఎంతెంత క్వాంటిటీలో తింటున్నాము అండ్ అలాగే ఎంత న్యూట్రిషియస్గా ప్లేట్ని ప్లాన్ చేసుకున్నాం అనేది మన మైండ్కి ఒక థాట్ ఉంటుంది అనమాట. సో ఇలా అయితే బడ్జెట్లో హెల్తీగా తినొచ్చు. సో నేను రెగ్యులర్గా మన వీడియోస్లో నా మీల్ ప్లేట్స్ అవి షేర్ చేస్తూ ఉంటాను కదా. ఏం వండినా కానీ ఎక్కువ వండక్కర్లేదు, రకరకాలు వండక్కర్లేదు అనమాట. ఉన్న వాటిలోనే అలా ప్లాన్ చేసుకుని చేయొచ్చు. సో నేనైతే అలా బడ్జెట్ ఫ్రెండ్లీలో హెల్తీగా ఆప్షన్ ఉండేలానే చూసుకుంటా. నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ బిల్డింగ్ బ్లాక్స్ పజిల్ పీసెస్ అంటారో వీటిని ఏదో ఒకటిలేండి, బట్ వీటితో చేతని చాలా బాగా ఆడుతున్నాడు. నాకు అనిపించింది చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి మంచి ఇన్పుట్స్ ఇస్తే, అంటే వాళ్ళ బేబీ ఏజ్లో ఉన్నప్పటి నుంచి వాళ్ళ టైం ప్రొడక్టివ్గా గడపడం, అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్కి వాళ్ళ క్యూరియాసిటీని స్కిల్స్ని పెంచడానికి మనం కొంచెం ట్రైన్ చేసామనుకోండి ఎదిగే కొద్దీ వాళ్ళు మంచిగా ట్రైన్ అవుట్ అవుతారు. అలాగే మన ప్రమేయం లేకుండానే వాళ్ళంతటి వాళ్ళే క్రియేటివ్గా బాగా ఆడుకోగలుగుతారనమాట. నాకు చేతనే చూసాకే అది బాగా అర్థమైంది. ఫస్ట్ నుంచి ఏంటంటే నేను టీచింగ్ ఫీల్డ్ కాబట్టి నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి చేతనికి 6th మంత్ బేబీ అప్పటి నుంచి, అంటే 6 నెలల వయసు అప్పటి నుంచి ఫ్లాష్ కార్డ్ యాక్టివిటీస్, టచ్ అండ్ ఫీల్ బుక్స్, సౌండ్ బుక్స్, సో ఇలాంటివి ఇవ్వడం, దాంతోపాటు వాడి సెన్సరీ టాయ్స్ ఇవ్వడం, బ్రెయిన్ స్టిమ్యులేట్ చేయడానికి ఉండే యాక్టివిటీస్ చేయించడం, బేబీ జిమ్ కానీ ఇలా చిన్నప్పటి నుంచి కూడా బేబీ ఏజ్ అప్పటి నుంచి కూడా వాడి టైంని ప్రొడక్టివ్గా గడపడానికి వాడి మెలుకుని ఉన్నంతసేపు చిన్న వయసు నుంచి కూడా ఎంత బాగా ప్రొడక్టివ్గా బ్రెయిన్ స్టిమ్యులేట్ చేసే యాక్టివిటీస్ చేస్తే అంత బాగుంటుంది అన్నట్టుగా టైం స్పెండ్ చేసేదాన్ని. సో అదంతా నా రిజల్ట్స్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వాడు స్లోగా నేను వాడితో స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండానే వాడంతటా వాడే క్రియేటివ్గా ఎంగేజ్ అవుతున్నాడు అనమాట.
మనం మాట్లాడే మాటల్ని కానీ మనం చేసే పనులు కానీ ఈజీగా అర్థం చేసుకోగలుగుతున్నాడు. అండ్ వాడు కూడా ఉన్న టాయ్స్తో చాలా క్రియేటివ్గా ఆడుకోగలుగుతున్నాడు. మన ప్రమేయం లేకుండా మనం టైం స్పెండ్ చేయకుండా వాళ్ళంతటా వాళ్ళే స్క్రీన్ ఫ్రీగా ఆడుకోవడం అనేది చాలా పెద్ద విషయం ఈ రోజుల్లో. పిల్లలు ఏంటంటే అల్లరి చేసేస్తూ ఉంటారు, టైం ఎక్కువ స్పెండ్ చేయలేక బోర్ కొట్టేస్తూ విసిగిపోతూ ఉంటారనమాట. బట్ అలా ఉండకూడదంటే మనం బేబీ ఏజ్ నుంచే వాళ్ళకి టైం కరెక్ట్గా ఎలా మెయింటైన్ చేసుకోవాలి, రకరకాల యాక్టివిటీస్లో వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలని ఒక 1 or 2 years మనం మంచిగా కాన్సన్ట్రేట్ చేసాం అనుకోండి, 2 సంవత్సరాలు వచ్చేంత వరకు. ఆ తర్వాత వాళ్ళంతటి వాళ్ళే ఆ క్రియేటివ్ ప్లేకి అలవాటు పడిపోతారనమాట. ఇప్పుడు చేతనికి స్క్రీన్స్ ఏం అవసరం లేదు. ఎక్కువసేపు ఈ బిల్డింగ్ బ్లాక్స్తో కానీ బుక్స్తో కానీ వాటితో ఉన్న కార్స్ టాయ్స్తో కానీ అన్నిటితో క్రియేటివ్గా ఆడుకుని టైం స్పెండ్ చేయడానికి వాడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడనమాట. ఫస్ట్ మనం ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తే వాళ్ళ లైఫ్ లాంగ్ అవి ఫాలో అవుతూ ఉంటారన్నదానికి ఇది కొంచెం మంచి ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. సో అదనమాట. ఇంకా దీని గురించి నేను ఇంకా ఆల్రెడీ బ్లాగ్స్లో షేర్ చేస్తూ ఉంటానండి. ఎవరైనా పేరెంటింగ్ రిలేటెడ్ ఇలాగా ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ కనుక ఉంటే కనుక మీరు మన ఛానల్ ఫాలో అవుతే నేను ఫ్యూచర్లో అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. చేతన్ చిన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి వీడియోస్. సో ఇంట్రెస్ట్ ఉండి మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను మింత్రా నుంచి డ్రెస్ ఆర్డర్ చేశానని చెప్పాను కదా, ఇది మంచి కలర్ఫుల్ డ్రెస్ అని చెప్పాలి, 3 piece కుర్తా సెట్. సో ఇది నాకు 700 రేంజ్లో వచ్చిందండి. అసలు నేను ఎలా వస్తుంది ఏంటో అనుకున్నాను కానీ మంచి లెంత్ వచ్చింది, చందేరి ఫ్యాబ్రిక్లో వచ్చిందనమాట. అండ్ దుపట్టా సైజ్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మంచి లెంత్ దుపట్టా విత్ కట్ వర్క్ వచ్చింది. అసలు మనం బయట కొనాలంటే 1000+ ఖచ్చితంగా పెట్టాలి డ్రెస్కి. అండ్ ఇంత లెంత్ దుపట్టా కూడా రాదనమాట. 3 piece సెట్ వచ్చింది, దాంతోపాటు ప్యాంట్కి కూడా లైనింగ్ వచ్చిందనమాట. నేనైతే బయట ఎక్కడా చూడలేదు ప్యాంట్కి కూడా లైనింగ్ ఇవ్వడం. మనం 1000 బిలో డ్రెస్సెస్ తీసుకుంటే ప్యాంట్స్ వచ్చినా మంచివి రావు. అండ్ దట్టు ఏంటంటే త్వరగా చిరిగిపోవడం, మంచి ఫ్యాబ్రిక్ రాకపోవడం జరుగుతుంది. అండ్ ఇది చందేరి ఫ్యాబ్రిక్ అయినా సాఫ్ట్ చందేరి మెటీరియల్ అనమాట. చూస్తే మీకు అర్థమవుతుంది, ఆ చందేరీలో షైన్ ఉంది, వేసుకుంటే కంఫర్ట్ ఉందన్నమాట. సమ్ కైండ్ ఆఫ్ సాఫ్ట్ క్లాత్ ఇది, బట్ చందేరి లాగా మెరుస్తుంది. మీలో ఎవరికైనా కావాలి అంటే మంచి 3 piece కుర్తీ సెట్ అని చెప్తాను. చక్కగా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు, సమ్మర్లో కూడా ఈజీగా వేసుకోవచ్చు. మంచి 3 piece సెట్ కాబట్టి మనం ఈజీగా వేర్ చేయొచ్చు. అండ్ దుపట్టా లెంత్ అయితే సూపర్గా వచ్చింది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇది పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మింత్రా నుంచి తీసుకున్నాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి ఆ లింక్ ప్రెస్ చేసి ప్రైస్ డీటెయిల్స్ అన్ని చూసుకోండి. 700 రేంజ్లో మంచి 3 piece కుర్తా సెట్ అనమాట. సో ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తానండి. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.